Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So hi guys, welcome back to my channel Degree Maths Tips Telugu. So already మనం లాస్ట్ క్లాస్లో సబ్స్పేస్ వెక్టార్ సబ్స్పేస్ కోసం అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది, అవునా నాన్న? సో అవన్నీ ఫీడ్బ్యాక్ అయితే మీరు ఇవ్వాలి. సో డెఫినెట్గా మన క్లాసెస్ అనేవి మీకు అర్థమవుతున్నాయా లేదా, ఎనీ ప్రాబ్లం జస్ట్ టెల్ మీ, ఓకే? సో మీకు క్లారిటీ ఉంటుందా లేదా, సమ్స్ అర్థమవుతున్నాయా లేదా, లేదంటే ఏమైనా ఫాల్ట్ ఉందా, అవన్నీ అయితే నాకైతే మీరు క్లియర్గా అయితే చెప్పండి, ఓకేనా? సో థ్యాంక్ యూ. మన ఛానల్ ఇంప్రూవ్ అయితే మీకు బెస్ట్ అండ్ మనకి కూడా చాలా మంచిది, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు వీడియోలో మనకి థర్డ్ వీడియో అన్నమాట. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ థియరం అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ నాన్న. సఫిషియంట్ కండిషన్, నెసెసరీ సఫిషియంట్ కండిషన్ అన్నమాట. చూద్దాం. ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V of F. W ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V if and only if A belongs to F and alpha comma beta belongs to W. సో ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. సరిగ్గా చూడన్నాను, ఏ అనేది Fలో ఉంది, ఆల్ఫా బీటా అనేది Wలో కూడా ఉంది, కానీ ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W, ఓన్లీ బీటా, అక్కడ బి అయితే లేదు, ఓకేనా? చూద్దాం. లెట్ W ఈజ్ ఎ నాన్ ఎంసీ సబ్సెట్ ఆఫ్ V అనేది రాసుకోవచ్చు, అవును కదా నాన్న? ఇచ్చిందే రాసుకోవచ్చు మనం. W ఈజ్ నాన్ ఎంసీ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ అంటే V. సపోజ్ W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V, ఓకే? సపోజ్ నేను తీసుకుంటున్నా సపోజ్ అని, అక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ ఉందని. సో ఓకేనా? మన కండిషన్ ఏంటన్నా, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. ఇది కండిషన్, ఓకేనా? మనం ఇచ్చిన కండిషన్ అయితే ప్రూవ్ చేసాం. కాన్వర్స్లీ కండిషన్ అయితే ఇప్పుడు చెయ్యాలి. సో ఇదైతే చాలా టఫ్ ఉంటుంది. సో ఖచ్చితంగా కొంచెం మనం ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మీరు ఎవరైనా మిస్ అవుతే కనుక డెఫినెట్గా ఒక్కసారి వెళ్ళైతే చూడండి నాన్న. అది చూడకుండా వస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇప్పుడు వెక్టార్ స్పేస్ అండ్ సబ్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే మనం 10 కండిషన్స్ అయితే ప్రూవ్ చేయాలి నాన్న, అంతేనా? 10 కండిషన్స్ అయితే ప్రూవ్ చేయాలి. అంటే గ్రూపు, ఎబిలియన్ గ్రూపు అండ్ రిమైనింగ్ ఒక 5 లాస్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మన హోల్డ్ అయితే సాటిస్ఫై అయితే చెయ్యాలి. సో ఇప్పుడు మనం ఆ 10 కండిషన్ అయితే సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ లెట్ ఏ ఈక్వల్ టు -1 అనేది అనుకుంటున్నాను అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. 2 ఆల్ఫాలు అయితే నేనైతే తీసుకుంటున్నాను. సో -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎంత, క్యాన్సిల్ అవుతే 0 బార్ బిలాంగ్స్ టు W. సో 0 అంటే ఏంటన్నా, ఐడెంటిటీ. సో ఐడెంటిటీ లేదా హోల్డ్ అయిందా లేదు ఇప్పుడు. సో ఒక కండిషన్ అయితే ఫినిష్. సో ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం నేను ఏమీ చేయలేదు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ నేను తీసుకుంది 2. ఏ ఈక్వల్ టు -1, ఆల్ఫా బిలాంగ్స్ టు W అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W 2 సార్లు అయితే తీసుకున్నాను. ఏ అంటే ఎంతనా, -1 ఆల్ఫా 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 అంటే -1 ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. సో క్యాన్సిల్ అవుతే 0 బార్ అయితే మిగులుతుంది, ఓకేనా? ఐడెంటిటీలా అయితే అయింది. సో నెక్స్ట్ చూడన్నా, ఏ ఈక్వల్ టు -1 తీసుకున్నా అండ్ ఆల్ఫా బార్ కామా 0 బార్ బిలాంగ్స్ టు W అనుకుంటున్నా. సో ఈసారి నేను 2 ఆల్ఫాలు అయితే తీసుకోలేదు. సో ముందు దాంట్లో 0 బార్ ఉంది కాబట్టి అదైతే నేను తీసుకున్నా. సో కండిషన్ ప్రకారం -1 ఇంటూ ఆల్ఫా బార్ ప్లస్ 0 బార్ అంటే ఏమవుతుందన్న, మైనస్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు W. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ నేనేమో ఆల్ఫా బార్ తీసుకుంటే నాకు తిరిగి మైనస్ ఆల్ఫా బార్ అయితే వచ్చింది. సో ఇది ఏంటన్నా, ఇన్వర్స్ ఉన్నట్టే కదా. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ అయితే సాటిస్ఫై అయితే అవ్వింది. నెక్స్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అయితే కనుక ఏ అంటే 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు అంటే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. సో దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా W అయితే క్లోజర్లా, అంతే కదా, క్లోజర్లా అయితే ఈజీగా అయితే సాటిస్ఫై అయింది.
నెక్స్ట్ Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. ఆల్ఫా కామ బీటా కామ గామా బిలాంగ్స్ టు సబ్సెట్ ఆఫ్ వి అయితే గనక ఓకే డబ్ల్యూకి సబ్సెట్ ఆఫ్ వి అయితే గనక వెక్టార్ స్పేస్ వి అంటే గుర్తుపెట్టుకోండి ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు వి కూడా అవుతాయి కదా నాన్న. సో దీనికి ఇది సబ్సెట్ అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో కూడా ఉంటుంది కదా, అదే రాసా. అసోసియేట్ ఎలా అంటే మనకి ఎలా చూపించాలో తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతే కదా, ఇది ఫార్ములా. ఈ విధంగా అయితే చూపించా. జస్ట్ ఏసాను ఈక్వల్ టు ఉన్నట్లుగా అయితే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ అయితే ఏమి ఉండవు నాన్న. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. అసోసియేట్ ఇలా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇక్కడికి మనకి 4 లాస్ అవుతాయి. 4 లాస్ అవుతుంది, దాన్ని ఏమంటారు నాన్న, గ్రూప్ అని అయితే అంటారు. నెక్స్ట్ మన కాంపిటేటివ్ లా కూడా హోల్డ్ చేస్తే ఇక్కడ ఎడిషన్ ప్రకారంగా అదైతే ఏమవుతుంది, డబ్ల్యూ అనేది ఎబిలియన్ గ్రూప్ అయితే అవుతుంది. ప్రూవ్ చేద్దాం. ఎబిలియన్ ఈజ్ వెరీ 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 ఈజీ. ఆల్ఫా కామ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఈ సబ్సెట్ ఆఫ్ వి అండ్ ఆల్ఫా కామ బి బిలాంగ్స్ టు వి కూడా అవుతుంది. అదే రాస చూడు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా. అంతే, అయిపోయింది. ఇంకేమీ లేదు కండిషన్. చాలా ఈజీ నాన్న. ఓకేనా, నీకు ఇంకా క్లారిటీగా ఫార్ములా చెప్పాలంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఇదే ఫార్ములా, ఇంకేం ఉండదు అక్కడ. ఓకేనా, దేర్ఫోర్ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్, అదే రాసుకున్నా. ఓకేనా నాన్న, క్లారిటీ కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ ఒక 5 కండిషన్స్ అయితే ఉన్నాయి నాన్న. అవి కూడా మల్టిపుల్ ప్రకారంగా కొన్ని ఉంటాయి, ఎడిషన్ ప్రకారంగా కొన్ని ఉంటాయి. సో అవన్నీ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో అదే రాసా చూడు, ఏ ఆల్ఫా ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే కనుక మనకి ఏమొస్తుంది, ఏ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఇక్కడ ఏ అనేది నేను ఎఫ్లో తీసుకున్నా, కానీ ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఏ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు లా అనేది హోల్డ్ అయింది అని. సో ఈ కండిషన్స్ ఎవరికైనా అర్థం కాకపోతే మన ఛానల్లో ఇంట్రడక్షన్ క్లాస్ అయితే ఉంటుందన్న, అది క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. ఓకేనా నాన్న. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఇది చాలా సింపుల్ కండిషన్స్ నాన్న. ఇవన్నీ ఈక్వల్ టు కండిషన్స్ కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ అక్కడ వేరియబుల్స్ మార్చేసి పెట్టడం అంతే. నెక్స్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఈ సబ్సెట్ ఆఫ్ వి అయితే కనుక ఆటోమేటిక్గా ఆల్ఫా అనేది విలో కూడా ఉంటుంది, అదే రాసా. యూనిటీ ఎలిమెంట్ ప్రకారంగా మనం ఎంత తీసుకుంటాం, 1. సో 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా, అయిపోయింది. అంతే, సింపుల్. ఏమన్నా ఉందా నాన్న దీంట్లో, చాలా ఈజీ. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా బార్ బి ఆల్ఫా బార్ అవుతే కనుక ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది, అదే ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు వి అయితే అవుతుంది. అంతే, ఇంకేమైనా ప్రూవ్ చేయాల్సింది ఉందా, లేదు. నెక్స్ట్ ఏ ఇంటూ ఆల్ఫా బార్ ప్లస్ బీటా బార్ అంటే ఏ ఆల్ఫా బార్ బీటా బార్, అంతే, అయిపోయింది. ఇంకే కండిషన్ లేదన్నా నాకు నువ్వు ప్రూవ్ చేయడానికి, ఇంకేం చేస్తావు అక్కడ చేయడానికి, అంతే, చాలా సింపుల్. ఈక్వల్ టు ఉన్న కండిషన్స్ ప్రూవ్ చేయడం చాలా 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 ఈజీ నాన్న. ఓకేనా. నెక్స్ట్ చూడన్నా, ఏ ఇంటూ బి ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఆల్ఫా బార్. సో దేర్ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా బిలాంగ్స్ టు బి. నాన్న ఈ కండిషన్ని అసోసియేటివ్ లా అంటారు నాన్న. అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు దేనితోటి, డాట్. ఓకేనా, చాలా ఈజీ కండిషన్ నాన్న. అది మనం ప్రూవ్ చేయడానికి అంటే ఏమీ ఉండదు. ఓకేనా నాన్న, గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థియరం అయితే ఉంది, ఇది కూడా మనం ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేసి ఈ రోజున క్లాస్ని అయితే క్లోజ్ చేద్దాం. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 సబ్స్పేసెస్ W1 and W2 of subspace of V of F is also subspace. చూడండి ఇక్కడ W1 and W2 అనేది సబ్స్పేస్ ఆఫ్ V of F అంట. సో ఆ V of F కూడా సబ్స్పేస్ అవుతుంది అని అయితే మనం చూపిద్దాం. సో మనం ఆల్రెడీ ఎన్ని డిస్కస్ చేసామో ఒక్కసారి రివిజన్ చేసుకోవచ్చు.
సో ప్లీజ్ నా రిక్వెస్ట్ నాన్న, మన ఛానల్లో ఈ వీడియోస్ అనేవి మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో నేను పెట్టడం మీకు అర్థం అవ్వకపోతే వేస్టే కదా. సో ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, 1 సెకండ్ ఆపి నాకైతే కామెంట్ చేయి. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, W ఈజ్ వెక్టార్ స్పేస్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూపించాం. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అయితే ఆల్ఫా కామా మైనస్ బీటా బిలాంగ్స్ టు W. సో ఇది కండిషన్ మీకు ఆల్రెడీ తెలిసిన. సో ముందు వీడియోలో అయితే మనం అయితే చేసాం. సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ అయితే కనుక ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు W అయితే రావాలి. ఇది కూడా మనం చేసాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఫస్ట్ యూనిట్ అంటే కనుక ఇది థర్డ్ వన్. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే కనుక ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W అయితే అవ్వాలి. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫార్ములా. సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బి బిలాంగ్స్ టు W అయితే కనుక ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. ఇది కూడా మనం ముందైతే చూపించాం. ఓకే, ఇచ్చిన కండిషన్ అండ్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూసాం కదా, W1 W2 ఏంటన్నా సబ్ స్పేసెస్ ఆఫ్ V ఆఫ్ ఎఫ్, అదే రాసా. W యూనియన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ W2 ఈ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ V, అంతే కదా. ఓకే, నేను ఒక ఎలిమెంట్ అయితే అనుకుంటా, W1లో W2లో ఒక ఎలిమెంట్ అయితే అనుకుంటున్నాను. అది ఏంటి, 0 బార్ బిలాంగ్స్ టు W1 అండ్ 0 బార్ బిలాంగ్స్ టు W2 అయితే అనుకుంటా. సో రెండిట్లోనే 0 ఉంది, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది నాన్న, W1 ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ W2 అయితే అవుతుంది. అదే రాసా. 0 బార్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ ఆఫ్ W2. Therefore W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. అదైతే నాన్ ఎంప్టీ కాదు, 0 బార్ అనే ఒక ఎలిమెంట్ కూడా ఉంది అని అయితే మనం అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ లెట్ ఈ కండిషన్ అయితే ప్రూవ్ చేయాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని అయితే ఇప్పుడు మనం చూపించాలి నాన్న. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 అవుతాయి. ఓకే, అదే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W2 కూడా ఉన్నట్టే కదా నాన్న, అదే రాసా. నెక్స్ట్